Good morning students. Today we are going to discuss about vitamin H. Vitamins lo last topic అమ్మేది A, B1, B2, B6, B5, B6, H. Okay. Vitamin H is also called as biotin. దీన్ని కామన్ నేమ్ బయోటిన్ అని పిలుస్తారు. ఇట్ అకర్స్ ఇన్ ఎగ్, మిల్క్ అండ్ ఆల్ ది టిష్యూస్ ఆఫ్ హయ్యర్ యానిమల్స్ ఎక్సెప్ట్ ఇన్ ది లెన్స్ ఆఫ్ ఐ. మన హయ్యర్ యానిమల్స్లో మనం కూడా మనిషిమే, మనం కూడా యానిమల్లే కదా. మొత్తం యానిమల్స్ అన్నిటిలోనూ కంటి లెన్స్లో తప్పితే మిగిలిన అన్ని చోట్ల అన్ని కణాల్లోనూ విటమిన్ హెచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద డెఫిషియన్సీ రాదు బయోటిన్. ఐసోలేషన్ ఎలా చేస్తారంటే పైన చెప్పిన సోర్సెస్ ఏవైనా కూడా దాని నుంచి ఆటోలైసిస్ చేస్తే మనకి విటమిన్ హెచ్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా హైడ్రాలసిస్ 2 నార్మల్ మినరల్ యాసిడ్స్తో హైడ్రాలసిస్ చేసినా కూడా విటమిన్ హెచ్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. అలా వచ్చిన విటమిన్ హెచ్ని ఎస్టోన్లో డిజాల్వ్ చేసి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తారు. ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ అయిపోయిన తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఫాస్ఫోటంగస్టిక్ యాసిడ్ యాడ్ చేసి ప్రెసిపిటేషన్గా ఫామ్ చేసి ఇంప్యూర్ కాంపౌండ్స్ అన్నిటిని రిమూవ్ చేసి చార్కోల్ని యూస్ చేసి రిమూవ్ చేసి బయోటిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఈ బయోటిన్ అనేది స్టేబుల్ కాంపౌండ్. అది ఈజీగా డిస్ట్రాయ్ అవ్వదు, కానీ స్ట్రాంగ్ ఆల్కలీ కానీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కానీ యాడ్ చేసినట్టయితే ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. డెఫిషియన్సీ డిసీజెస్ ఆఫ్ విటమిన్ హెచ్ ఏంటి అంటే డెర్మటైటిస్. విటమిన్ హెచ్కి డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటి అంటే డెర్మటైటిస్ వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ బయోటిన్. బయోటిన్ యొక్క స్ట్రక్చర్ చూడాలి అంటే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బయోటిన్ ఈజ్ C10H16N2O3S. బయోటిన్లో బయోటిన్ ఎస్టర్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలక్ట్రోమెట్రిక్ టైట్రేషన్లో ఎసిటిక్ గ్రూప్ ఉంది. ఎస్టర్ ఫార్మేషన్ వచ్చింది అంటే యాసిడ్ గ్రూప్ కానీ ఆల్కహాల్ గ్రూప్ కానీ ఉంటుంది కదా. ఇది ఎలక్ట్రోమెట్రిక్ టైట్రేషన్స్ చేసినప్పుడు దాని పీకే వాల్యూస్ని బట్టి యాసిడ్ గ్రూప్ ఉందని తెలుస్తుంది. సల్ఫర్ యాటమ్, బయోటిన్లో ఉన్న సల్ఫర్ యాటము హైలీ స్టేబుల్గా ఉంటుంది, అన్రియాక్టివ్గా ఉంటుంది. దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో కూడా ఆక్సిడేషన్ చేయలేము, కానీ రేర్గా ఒకవేళ హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ జరిగినట్టయితే మనకి అది జరగదు మ్యాక్సిమం. మిథైల్ ఎస్టర్తో సల్ఫోనియం అయోడైడ్తో రియాక్షన్ ఇస్తుంది, దాటితో సల్ఫోన్ ఇస్తుంది అనమాట. సల్ఫర్ యాటమ్ ప్రెజెంట్ ఇన్ బయోటిన్ ఈజ్ మోర్ స్టేబుల్ అండ్ అన్రియాక్టివ్. దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో కూడా ఆక్సిడేషన్ చేయలేము, కానీ మిథైల్ ఎస్టర్తోనూ సల్ఫోనియం అయోడైడ్తోనూ రియాక్షన్ చేసినప్పుడు సల్ఫోన్ అనేది వస్తుంది. కాబట్టి సల్ఫర్ అనేది CSC లింకేజ్, 2 కార్బన్ల మధ్య లింక్ అయిపోయి ఉంటుంది, ఫ్రీగా లేదు. అందుకనే అది మనకి ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని అనమాట. మాలిక్యులర్ ఫార్ములా ఎనాలిసిస్ని బట్టి బయోటిన్ యొక్క శాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఫార్ములా C12H22 అని ఐడెంటిఫై చేశారు. ఇది CnH2n, కాబట్టి దీనికి సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది. బయోటిన్లో 2 రింగ్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, బయోటిన్ని బేరియం హైడ్రాక్సైడ్తో హైడ్రాలసిస్ చేసినట్టయితే 140 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తూ ఒక డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అది బీటా బయోటిన్గా మళ్ళీ రివర్స్ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని బీటా బయోటిన్గా కన్వర్ట్ అయిపోగలుగుతుంది అనమాట COCl2తో రియాక్షన్ ద్వారా. బయోటిన్ని బేరియం హైడ్రాక్సైడ్తో హైడ్రాలసిస్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఆ డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది బ్యాక్ రియాక్షన్ COCl2తో బ్యాక్ రియాక్షన్ జరిగి
మనకి మళ్ళీ బీటా బయోటిన్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి దీని ద్వారా ఏమని తెలుస్తుంది, బయోటిన్లో సైక్లిక్ యూరిసైడ్ స్ట్రక్చర్ ఉంది అని తెలుస్తుంది అనమాట. అంటే CONH ఈ యూరియా స్ట్రక్చర్ కదా, ఇది సైక్లిక్ ఫామ్లో ఉంది అని తెలుస్తుంది. దీనిలో డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా పైన రియాక్షన్లో, అది కండెన్సేషన్ జరిగి ఫినాంథ్రాక్వినోన్ని ఫామ్ చేస్తుంది. ఫినాంథ్రాక్వినోన్నితో కండెన్సేషన్ జరిగి క్వినాక్సలిన్ని ఫామ్ చేస్తుంది. పైన ఫామ్ అయిన డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫినాంథ్రోక్వినోన్తో రియాక్షన్ జరిపి క్వినాక్సలిన్ అనే డెరివేటివ్ని ఇవ్వగలుగుతుంది. ఆ రియాక్షన్ ద్వారా క్వినాక్సలిన్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఫినాంథ్రాక్వినోన్ని క్వినాక్సలిన్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దానిలో 1,3-డైఅమైనో కాంపౌండ్ లేదు అని తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది కాంపౌండ్ ఏ అనుకుంటున్నాం కదా, అది ఆల్కలైన్ KMnO4తో ఆక్సిడేషన్ చేస్తే ఎడిపిక్ యాసిడ్ వస్తుంది. ఎడిపిక్ యాసిడ్ ఫామ్ అవుతున్నప్పుడు 2 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్లోను ఎడిపిక్ యాసిడ్లోను 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ బీటా బయోటిన్లో ఉన్న గ్రూప్స్ లాగానే తెలుస్తుంది అన్నమాట. అంటే ఎమినో కార్బాక్సిలిక్ యాసిడ్ని పొటాషియం పర్మాంగనేట్తో ఆక్సిడేషన్ చేస్తే ఎడిపిక్ యాసిడ్ వస్తుంది. ఎడిపిక్ యాసిడ్లో 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన బీటా బయోటిన్లో కూడా ఉంటాయి అని తెలుస్తుంది అనమాట. ఇది ఫర్దర్గా ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే, ఇంకా కర్టియస్ రియాక్షన్ ద్వారా కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ని ఎమీన్ గ్రూప్తో రీప్లేస్ చేసి బీటా బయోటిన్ స్ట్రక్చర్ వచ్చిందా లేదా అనేది కూడా, దాని ప్రాపర్టీస్ ఉన్న కాంపౌండ్ ఫామ్ అయిందా లేదా అని కూడా చూసుకుంటారనమాట. కాబట్టి కాంపౌండ్ ఏ, ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్లో కాంపౌండ్ ఏ అనేది 2 సైక్లిక్ రింగ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, CnH2n. దాని మీద సైడ్ చైన్ అనేది ఎక్కడ అటాచ్ అయి ఉంటుంది, నైట్రోజన్ యాటమ్కి అటాచ్ అయి ఉంటుందా, కార్బన్కి అటాచ్ అయి ఉంటుందా అనేది యూవీ స్పెక్ట్రమ్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా విటమిన్ H అనేది ర్యానినికెల్తో హీట్ చేసినప్పుడు డైథయోబయోటిన్ అనేది వస్తుంది. అది ఫర్దర్గా యాసిడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. దాన్నే పెమిలిక్ యాసిడ్ అంటారు. పెమిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి బయోటిన్ యొక్క స్ట్రక్చర్ని కింద విధంగా డిరైవ్ చేయడం జరిగింది. బయోటిన్ని ర్యానినికెల్తో రియాక్షన్ చేస్తే డైథయోబయోటిన్ వచ్చింది. డైథయోబయోటిన్ని యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది. దాన్ని పెరైడేట్తో ఆక్సిడేషన్ చేస్తే పెమిలిక్ యాసిడ్ వచ్చింది. పెమిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. పెమిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఇది. ఈ పెమిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని బయోటిన్ యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా డిరైవ్ చేశారనమాట. ఈ బయోటిన్ ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్ బయోటిన్ ఆర్ విటమిన్ హెచ్ అనేది కింద చెప్పిన రియాక్షన్స్ ద్వారా కూడా కన్ఫర్మ్ అవుతుంది. అదేంటంటే ఎగ్జాస్టివ్ మిథైలేషన్ ఆఫ్ బయోటిన్ నుంచి డైఅమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తే కాంపౌండ్ ఏ అనుకున్నాం కదా, దాన్ని ఎగ్జాస్టివ్ మిథైలేషన్ చేస్తే 2-థైనైల్ వెలరిక్ యాసిడ్ వస్తుంది. అది సైడ్ చైన్ మనకి ఇక్కడ బయోటిన్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది 2-థైనైల్ వెలరిక్ యాసిడ్లో సైడ్ చైను మన బయోటిన్లో సైడ్ చైన్ ఎలా వేసుకున్నామో అలాగే వచ్చింది. కాబట్టి ఈ ఎగ్జాస్టివ్ మిథైలేషన్ ద్వారాను పైన ఈ రియాక్షన్ ద్వారాను బయోటిన్ యొక్క స్ట్రక్చరు ఈ విధంగా వేసుకోవడం జరిగిందనమాట. ఇది బయోటిన్ యొక్క స్ట్రక్చరు. ఈ బయోటిన్ యొక్క స్ట్రక్చర్ని దాని సింథసిస్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. ఓకే.